ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్‌కి చూసినట్లయితే జనరల్‌గా షుగర్ పేషెంట్స్ ఎలా అనుకుంటూ ఉంటారంటే బయట దొరికే ఫుడ్స్ మేము జనరల్‌గా తినకూడదు. ఎందుకంటే మాకు షుగర్ ఉంది అనేసి అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే జనరల్‌గా షుగర్ లేని టైంలోని మనం ఒకవేళ 4, 5 ఇడ్లీలు తింటున్నట్లయితే దాని క్వాంటిటీ తగ్గించి ఒక 3 ఇడ్లీలు గాను, ఒకవేళ మనము షుగర్ లేని టైంలోని ఒక 4, 5 దోసలు తింటున్నట్లయితే, ఇప్పుడు వాటిల్ని 2 దోసలకి తగ్గించి తినడం కానీ, ఇలాంటి పనులు మనం చేయొచ్చు. దీంట్లోనూ మనకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, మనకి ఇడ్లీల్లో కావచ్చు, దోసల్లో కావచ్చు, ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీలు చేసుకోవచ్చు. మిల్లెట్ దోసలు చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్స్ అనేటివి ఇమ్మీడియేట్‌గా పెరగకుండా ఉంటాయన్నమాట. మనం ఇడ్లీ తిన్నా కానీ, దోస తిన్నా కానీ. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ నేను ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఉప్మా తినొచ్చా లేదా? దాన్ని మనము ఎంత హెల్తీగా ఎలా చేసుకోవాలన్న దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాననమాట. మీరు ఆ వీడియోని చూసి మనం నార్మల్ డైట్‌ని ఎలా హెల్తీగా మార్చుకొని డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎలా తినొచ్చు అనే దాన్ని ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చనమాట. షుగర్ ఉండి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్‌కి మధ్యలో కూడా ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే, ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో కూడా వాళ్ళు ఎయిదర్ పాలు కానీ, లేకపోతే ఒక యాపిల్ కానీ, లేదంటే డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్స్ కానీ ఏదైనా తీసుకుంటే మంచిది. ఇలా డయాబెటిక్ పేషెంట్సు వాళ్ళు తీసుకునే ఫుడ్‌లోని ఇటువంటి మార్పులు చేసుకున్నట్లయితే, వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నా కానీ షుగర్స్ అనేది పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మమ్మల్ని అడగండి. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.